Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I'd like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life, and never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంజయ్ థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఇవాళ ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి ఇవాళ ఉదయం 6:40 విడుదలయ్యారు. వెనుక గేట్ నుంచి ఎస్కాట్ ఇచ్చి బన్నీని పోలీసులు ఇంటికి పంపించారు. ఇక జైలు నుంచి నేరుగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్కు చేరుకున్నారు. అక్కడ న్యాయవాదుల బృందంతో ఆయన చర్చలు జరిపారు. నిన్న ఆయన బెయిల్ కోసం వాదించినటువంటి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి సహా న్యాయవాదులతో ఆయన చర్చలు జరిపారు. బెయిల్ ఇచ్చినా విడుదల కావడానికి ఆలస్యం సహా ముందు తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై కూడా వారు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. 45 నిమిషాల పాటు అల్లు అర్జున్ అక్కడ ఉండి ఆ తర్వాత ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇక ఆ నివాసం వద్ద కొంత ఎమోషనల్ వాతావరణం కూడా నెలకొంది. కుటుంబ సభ్యులు సహా ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఎమోషనల్ బన్నీని చూసి ఎమోషనల్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కాగా నిన్న సాయంత్రం హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ని ఇచ్చింది. 4 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను ఆయనకు మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ ఆర్డర్ కాపీలు జైలు అధికారులకు అందడం ఆలస్యం కావడంతో నిన్న బన్నీ జైల్లోనే ఉన్నారు. సుమారు 12 గంటల పాటు అల్లు అర్జున్ జైల్లో ఉన్నారు. ఇక జైల్లో అతనికి అండర్ ట్రయల్ ఖైదీగా ఉంచిన జైలు అధికారులు ఆయనకు 7697 నంబర్ కూడా ఖైదీ నంబర్ 7697 కూడా కేటాయించారు. ఇక ఆయన మంజీరా బ్యారెక్లోని క్లాస్ 1 రూమ్లో ఉన్నారు. అయితే రాత్రంతా ఆయన ఏం భోజనం చేయకుండానే రాత్రంతా ఉన్నట్లు కూడా జైలు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరోవైపు చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. అటు కేంద్ర మంత్రులు సహా సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రులైనటువంటి అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి కేంద్ర మంత్రుల నేతలు కూడా అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఘటన జరిగిందని, ఎటువంటి విచారణ జరగకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇంకా అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు వరుణ్ ధావన్ సహా బాలీవుడ్ ప్రముఖులు అటు టాలీవుడ్ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కార్తీ చిదంబరం కూడా అల్లు అర్జున్ అరెస్టును కూడా ఖండించారు. ముందు విచారణ జరిపి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయాల్సి ఉందని కూడా కార్తీ చిదంబరం అభిప్రాయపడ్డారు. ఇక మరోవైపు చూసుకుని నిన్న ఉదయం 11:45 బన్నీ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సాయంత్రం ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటికే నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన అల్లు అర్జున్ సాయంత్రం 4 గంటలకు హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ తరఫున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ప్రాసిక్యూటర్ ప్లీడర్ అయినటువంటి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. హోరాహోరీ వాదన తర్వాత హైకోర్టు బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను కూడా మంజూరు చేసింది. ఈ బెయిల్ ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో ఈ బెయిల్ ఆర్డర్ కాపీ అందడం లేట్ అవడంతో ఆయన 12 గంటల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక జైలు నుంచి నివాసానికి చేరుకున్న బన్నీ కీలక కామెంట్స్ కూడా చేశారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, చట్టానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు. అయితే బాధిత కుటుంబానికి ఏదైతే ఉందో మహిళ మృతి చెందిన కుటుంబం, ఆ కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ ఘటన అనుకోకుండా జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని కూడా
ఆయన చెప్పారు. 20 ఏళ్ళుగా తను ఆ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తున్నానని, తన సినిమాలే కాకుండా తన మావయ్య అయినటువంటి చిరంజీవి సినిమాలు కూడా ఎన్నో అక్కడ చూశానని, కానీ ఇటువంటి ఘటన ఎప్పుడూ జరగలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా తనకు అండగా నిలిచినటువంటి వారికి సహా అభిమానులకు కూడా బన్నీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక మరోవైపు చూసుకుంటే ఈ ఘటనలో అటు ప్రభుత్వం వివరించిన తీరుపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే బన్నీ మాత్రం చట్టాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. Thank you. I'm safe. నేను బాగానే ఉన్నాను. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened. It's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them whatever way I can. We can never cover the loss of the death of a person. In whatever possible way, I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.